మీ బిడ్డకి స్పృహ వచ్చింది. అవునా డాక్టర్, మంచి కబురు చెప్పిరు. ఇప్పుడు పోయి నా బిడ్డను చూడొచ్చా డాక్టర్ మరి? చూడండి కానీ ఎక్కువసేపు మాట్లాడిపియకండి. ఇప్పుడే స్ప్రోలోకి వచ్చింది కదా, స్ట్రెయిన్ అవుతుంది. కొద్దిసేపు మాట్లాడి రండి బయటికి. సరే డాక్టర్, కొద్దిసేపే ఉండి తొందరనే బయటకు వస్తాం. సరే సరే వెళ్ళండి. స్వప్న, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? కొంచెం మంచిగా అనిపిస్తుందా? అసలు ఏమైంది డాడీ? నాకు హాస్పిటల్ పట్టుకొచ్చిర్రు. ఏమైంది బిడ్డ నీకు? మేము నువ్వేం చెప్తానవని లోపలికి వచ్చి చూసేసరికి కింద పడును. ఏమైంది బిడ్డ? దేని గురించి అని ఆలోచించినవా? ఏ లేదే అమ్మా, నాకు ఒకటేసారి కళ్ళు తిరిగినట్టయింది. ఇక మిమ్మల్ని పిలిచి అంత ఓపిక కూడా లేకుండేనే అట్నే పడిపోయినా. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది స్వప్న మరి? కొంచెం మంచిగానే అనిపిస్తుంది అవ్వ, కానీ నీరసంగా అనిపిస్తుంది. అవునా, నీకు ఒంట్లో రక్తం లేదు కదా, ఆ రక్తం తక్కువ ఉంటే అట్లా నీరసంగా ఉంటుంది. రక్తం తక్కువ అయ్యే పడిపోయినవట నువ్వు. ఇక బ్లడ్ ఏడ దొరకకపోతే సీనుగాడు టెస్ట్ చేయించుకొని ఓ పాజిటివ్ బ్లడ్ అని తెలిసినాక నీకు రక్తం ఇచ్చిండ్రా. ఆగో అవునా డాడీ, సీను నాకు రక్తం ఇచ్చిండా? అవునరా, సమయానికి నీకు సీను బ్లడ్ ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు నేను నిన్ను చూడగలుగుతాన్నా. బ్లడ్ ఎక్కడ ట్రై చేసినా దొరకలేదు. సీను దేవుని లెక్క వచ్చి నీకు బ్లడ్ ఇచ్చిండే. అవునా సీను, చాలా థ్యాంక్స్ సీను. థ్యాంక్స్ ఎందుకు స్వప్న? ఆపదలు ఉన్నప్పుడు ఒకరినొకరు సహాయం చేసుకోవాలి, ఇక అంతే. బిడ్డ ఏమన్నా జ్యూస్ తాగుతావా? దాన్ని తెప్పిమనన్నా. అంతే అమ్మా, నాకు ఇప్పుడు ఏం తాగబుద్ధి అయితే లేదు, ఏం తినబుద్ధి అయితే లేదు. అట్లంటే ఎట్లనే ఏం దాక్కుంటుంటే ఇంకా నీరసం అవుతుంది. నేను పోయి ఏమన్నా జ్యూస్ తీసుకొస్తాగు. స్వప్న, ఏం జ్యూస్ తాగుతావే? దానిమ్మ జ్యూస్ తాగుతావా? తాగుతానే. ఏవండి, మీరు పోయి జ్యూస్ తీసుకురాపోరి, నేను బిడ్డ దగ్గర ఉంటా. బిడ్డ, నేను జ్యూస్ తీసుకొస్తా. నీరసంగా అనిపిస్తే పడుకో, సరేనా? సరే డాడీ. మీకు నేను ఏం చెప్పినా, పేషెంట్ని ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకండి. పేషెంట్ ఇప్పుడే స్ప్రోలోకి వచ్చింది కదా, కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. బయటికి వెళ్ళండి, ఎవరన్నా ఒక్కరు ఉండండి ఇక్కడ. సరే డాక్టర్, నేను ఉంటా. ఒక్కరే ఉండాలి ఇక్కడ, మిగతా వాళ్ళు బయటికి వెళ్ళండి. అమ్మ, నేను సీన్ తోటి కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతావు ఇప్పుడు?